హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ఈరోజైతే మనం చింత చిగురు పచ్చి రొయ్యలు ఎలా వండాలో చూద్దాము. వాటి క్లీనింగ్ కూడా, రొయ్యలు క్లీనింగ్ కూడా చూపిస్తాను. రొయ్యలు తొక్క ఎలా ఒలుచుకోవాలో ఏంటో. చింత చిగురు అయితే మాకు ఇంటి దగ్గరే చెట్టు ఉందండి. దాన్ని అయితే మేము కోసుకున్నాము. ఇలాగా చింత చిగురిని కోసుకొని అయితే పెట్టాను. చింత చిగురిని అయితే వీడియో తీయడం మర్చిపోయాను. కొయ్యడం తీశాను. చింత చిగురు ఇంటికి తెచ్చాక వీడియో తీయడం మర్చిపోయాను నేను. అయితే రొయ్యలు క్లీనింగ్ చూడండి. ఇలా తొక్క ఒలుచుకోవాలండి. శుభ్రంగా తొక్క ఒలుచుకొని సరిపోదండి, మధ్యలో పేగు కూడా ఉంటుంది రొయ్యకి. ఆ పేగుని కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇలా వచ్చేసింది. తీయడం రాకపోతే మీదనైతే చిన్న గంటు పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా వచ్చేస్తుంది. ఇదిగండి చక్కగా ఎలా వచ్చిందో పేగు చూసారా? అది దాంట్లో ఉన్న పేగు అనమాట. దాన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లేదని ఇలా ఉంటే మనం రొయ్యలు వాళ్ళ దగ్గర చేయించేసుకుంటాం కదా మార్కెట్లో, వాళ్ళు అది తీయరు, మనమే తీసుకోవాలి. ఇంటికి తెచ్చి మళ్ళీ అవి మనం ఒలుచుకోవాలి శుభ్రంగా. ఒలుచుకోకపోతే చిన్న టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. అది తీసి చేసుకుంటే రొయ్యల కూర అయితే చాలా బాగుంటుందండి. నిజంగా నేను చెప్పింది ట్రై చేయండి. ట్రై చేస్తే బాగుంటుంది. ఇలా తొక్కలతో తెచ్చారు. ఇలాగైతే తొక్కలు ఒలిచాను. బుర్రలు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే వాళ్ళైతే బుర్రలు తీసేస్తారు బజార్లోని. మనమైతే ఇంటికి వచ్చాక ఇలాగ క్లీన్ చేసుకొని బుర్రలని కూడా బాగా క్లీన్ చేసి మనమైతే తినొచ్చండి. అవి కూడానా ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని శుభ్రంగా వాష్ ఒక 5-6 సార్లు పైనే కడగాలండి. ఆ నీచు వాసన ఉంటుంది, రొయ్యల వాసన స్మెల్ వేరేలాగా ఉంటుంది. అందరికీ నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. తినే వాళ్ళకైతే నచ్చుతుందండి, తినని వాళ్ళకైతే నచ్చదండి. అది రొయ్యలు అయితే మాత్రం శుభ్రంగా 4-5 సార్లు పైనే క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికైతే నేను ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, అందులోనే చింత చిగురు కూడా వేసేసి మిక్సీ అయితే పట్టేశానండి. మా వాళ్ళు ఆకుల్లా కనిపిస్తే తినరు. అందువల్ల మా ఇంట్లో చాలామంది పిల్లల దగ్గర అయితే చూస్తాను ఆకుకూరలు అయితే తినరండి. ఆకుకూరలని మనం నాన్ వెజ్లో మిక్స్ చేస్తే తినేస్తారు. అందుకని నేనైతే ప్రతిదీ ఎక్కువగా నాన్ వెజ్లో మిక్స్ చేస్తే ఇలాగే కలిపేస్తాను రుబ్బేసి. అలా కలిపేసి చేసామనుకోండి ఆటోమేటిక్గా అది కనిపించదు. అలా అని ఎక్కువ వేస్తే అర్థమైపోయి ఆ నాన్ వెజ్ కూర కూడా నాకు ఇలా చెయ్యకు, ఇలా చేస్తే తినను అని పేచి పెడతారండి. అలా కాకుండా తక్కువ నాన్ వెజ్లోని మనం తక్కువ మిక్స్ చేసుకున్నాం అనుకోండి సూపర్గా తినేస్తారండి, అసలు గుర్తుపట్టరు. ఇలా అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను చూడండి. ఇలాగ క్లీన్ చేసుకోవాలి మొత్తం రొయ్యలన్నీ. ఇలా ఎంత సైజు రొయ్యలు తెచ్చారని చూపిస్తున్నాను అనమాట. ఇలా చూడండి బుర్రలు ఎంత నల్లగా ఉన్నాయో. అవన్నీ క్లీన్ చేసేసరికి నాకు ఒక గంట పైనే పట్టిందండి. ఒక్కదాన్నే చేశాను 1/2 కేజీ రొయ్యలు. ఎందుకంటే అలా శుభ్రంగా కడిగేసి ఫార్వర్డ్లో పెట్టేశాను. ఫస్ట్ పెట్టాను కానీ ఇలాగా చెప్పాను కదండి. అల్లము, జీలకర్ర, వెల్లుల్లి, టమాటా, ధనియాలు, చింత చిగురు కూడా వేసి మిక్స్ చేస్తానండి. మిక్సీ చేస్తాను, చూపించలేదు మీకు. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రాన్స్ని పసుపు వేసి అయితే వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని రొయ్యలు అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత కారం వేయాలండి. కారం వేసిన తర్వాత ఉప్పు సరిపడినంత వేసుకొని, ఉప్పు కారం ఎవరికి సరిపడినంత వాళ్ళు వేసుకొని, మనం మసాలా ముద్ద తయారు చేసుకునేది ఉంది కదండి, అది వేసేయాలి. అది వేసిన తర్వాత బాగా ఇలాగ ఉడికిన తర్వాత ఆయిల్ బయటికి తేలుతుంది. అప్పుడైతే మనకు కూర రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇందులోనే చింత చిగురు ఉడికినా ఏం కాదండి, బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా వీడియో వాచ్ చేసిన వారందరికీ ధన్యవాదాలండి.